హలో మూవీ లవర్స్! ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఒక ఫ్రెష్ మ్యూజికల్ లవ్ స్టోరీ బ్యాండ్ మేళం. ఈ సినిమా ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించింది? రోషన్ శ్రీదేవి జోడీ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేశారా? లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక కథ విషయానికొస్తే ఇదొక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ. గిరి మరియు రాజీ చిన్నప్పటినుంచే కలిసి పెరుగుతారు. తనకి మ్యూజిక్ అంటే ప్రాణం. మరోవైపు రాజీ బాగా చదువుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది. చిన్నప్పటి స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. కాని గిరి ఊర్లోనే ఉండి మ్యూజిక్నే నమ్ముకోవాలని చూడటం, రాజీ సిటీకి వెళ్లి తన కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకోవడం, వీరి మధ్య ఎలాంటి గొడవలకు దారితీసింది? వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? అసలు ఆ బ్యాండ్ మేళం వీరి జీవితాలను ఎలా మార్చింది అనేదే మిగతా కథ. నటన విషయానికి వస్తే రోషన్ గిరి పాత్రలో చాలా న్యాచురల్గా కనిపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో తన నటన ఆకట్టుకుంటుంది. ఇక శ్రీదేవి రాజీ క్యారెక్టర్లో చాలా హుందాగా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. సీనియర్ నటుడు సాయికుమార్ గారి పాత్ర సినిమాకు ఒక బలాన్నిచ్చింది. మిగతా క్యారెక్టర్స్ కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో కామెడీ ట్రాక్స్ అక్కడక్కడా నవ్విస్తాయి. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ విజయ్ బుల్గనిన్ మ్యూజిక్. సాంగ్స్ అన్నీ వినడానికి బావున్నాయి. ముఖ్యంగా పెళ్లి పాటలు మరియు ఆ ఫోక్ టచ్ ఉన్న మ్యూజిక్ థియేటర్లో మంచి వైబ్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను చాలా అందంగా చూపించింది. విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. డైరెక్టర్ సతీష్ ఒక సింపుల్ పాయింట్ను ఎమోషనల్ వేలో ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. చివరిగా చెప్పాలంటే బ్యాండ్ మేళం ఒక నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో పెద్దగా ట్విస్ట్లు లేకపోయినా పాత స్టోరీ అయినా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన అనుభూతి కలుగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించినా క్లైమాక్స్ మాత్రం అందర్నీ మెప్పిస్తుంది. మీరు ఫ్యామిలీతో కలిసి ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా బ్యాండ్ మేళం ట్రై చేయొచ్చు. మీకు ఈ రివ్యూ నచ్చితే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.